ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వరూపానంద విజ్ఞప్తిని పట్టించుకోలేదా అంటే లేదనే అంటున్నారు. ఏపీ సీఎం జగన్ స్వరూపానంద కోరికను మన్నించలేకపోయారు. ఆయనపై కోపం వచ్చిందా లేకపోతే అధికారులు ఇరుక్కుపోతామని భయపడ్డారా అనేది తెలియలేదు. కానీ స్వరూపానంద కోరికను మాత్రం తీర్చలేదు. విషయం ఏమిటంటే భీమిలి సమీపంలో ఏకంగా 15 ఎకరాలను శారదాపీఠానికి ప్రభుత్వం రాసిచ్చింది. ఆ భూములను ఆధ్యాత్మిక ప్రచారానికి మాత్రమే వాడుకోవాలని తెలిపింది. అయితే శారదాపీఠం స్వరూపానంద తాము చాలా చోట్ల ఆధ్యాత్మిక ప్రచారాలు చేస్తున్నామని, భీమిలి భూముల్లో మాత్రం వ్యాపారం చేస్తామని అనుమతి ఇవ్వాలని దరఖాస్తు పెట్టినట్లు తెలుస్తుంది. ఈ దరఖాస్తు కాస్త విచిత్రంగా ఉండటంతో అధికారులు అటూ ఇటూ ఊగిసలాడారు. ఎన్నికల కోడ్ వచ్చే వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. కోడ్ వచ్చిన తర్వాత తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇచ్చిన భూమిని కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే వాడుకోవాలని స్పష్టం చేశారు. అయితే అసలు ఆ భూమిని ఆధ్యాత్మిక ప్రచారానికి అవసరం లేదని, చాలా చోట్ల చేస్తున్నామని చెప్పారు. కాబట్టి ఆ భూ కేటాయింపును రద్దు చేయాల్సి ఉంది. కానీ ఆ పని చేయలేదు. జగన్కు ఎందుకింత కోపం స్వరూపానంద పైన?